అందరికీ నమస్కారం. ముందు వీడియోలో చంద్రభాగా నది గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అక్కడే ఉన్న మరొక దేవాలయం గురించి తెలుసుకున్నాం. నారద మహర్షి ఆలయం. మీరు ఎక్కడైనా విన్నారా నారద మహర్షికి ఒక ఆలయం ఉంటుందని? అది మనం పండరీపురంలో చూస్తాం. పండరీపురం అంటే పాండురంగడి ఆలయం. మరి నారద మహర్షి ఆలయం ఎందుకు ఉందంటారు? ఎందుకనగా పండరీకుడు ఇక్కడ వెలిసాక నారద మహాముని ఆయన కోసం వెతుక్కుతూ అలసిపోయి తను ఇక్కడ ఉన్నాడని తెలిసి ఇక్కడికి చేరుకున్నాక ఆయన కోసం అక్కడే చంద్రభాగా నదిలో నిల్చొని ఆయన కోసం పాటల రూపంలో ప్రార్థించాడంట. పాండురంగని దర్శనం లేకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళను అంటే ఆయన అక్కడ నుంచి రాలేడు. విష్ణుమూర్తి ఆ ప్రదేశాన్ని వదిలి నేను రాలేను అనడం వల్ల నారద మహాముని కూడా మీరు లేకుండా నేను వెళ్ళలేను స్వామి అని అక్కడే ఆయన కోసం పాడుతూ అక్కడే విగ్రహంగా మారిపోయాడనేది మన స్థల పురాణం చెబుతుంది. ఇది సంవత్సరంలో 6 నెలలు నీళ్ళ లోపల 6 నెలలు బయట మనకు కనిపిస్తుంది. అంటే వర్షాకాలం చలికాలంలో ఆ నీటి ఉధృతకి ఆ దేవాలయం మొత్తం మునిగిపోయి ఉంటుంది. కాబట్టి అక్కడ మనం దర్శనం చేసుకోలేము. వేసవి కాలం మరియు వర్షాకాలం ముందు సమయం నీరు కొంచెం తక్కువగా ఉండడం వల్ల మనకు ఆ ఆలయం చాలా చక్కగా కనబడుతుంది. సరే, దీనికి మరి ఎలా వెళ్ళాలి? ఈ నారద మహర్షి ఆలయం నీళ్ళల్లో సరిగ్గా చంద్రభాగా నది మధ్యలో ఉంటుంది. మనకు సందర్శించడానికి పడవలు చాలా ఉంటాయి. పడవ ద్వారా వెళ్ళి పడవలో నుంచి ఆ నారద మహర్షిని సందర్శించుకొని దర్శనం చేసుకొని మళ్ళీ అలాగే తిరిగి వెళ్ళామన్నమాట. సో మీకు ఇప్పుడు ఇక్కడ క్లారిటీగా ఆ వెండ వల్ల మీకు సరిగ్గా క్లారిటీగా కనబడతలేదు, కానీ మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా అది మాత్రం సందర్శించుకోండి. మరి నెక్స్ట్ వీడియో కోసం ఫాలో ద పేజ్ అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్.